అత్యాధునికమైన వైద్య పరికరాలు అందుబాటులో తెచ్చి గర్భిణీలకు నాణ్యమైన డెలివరీలు చేయడం తమ ప్రత్యేకత అని డాక్టర్ స్రవంతి అన్నారు. సర్జరీలు లేకుండా ప్రసవం అయ్యే విధంగా తల్లికి బిడ్డకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే వైద్య సిబ్బంది కలిగి ఉందన్నారు. విజయవాడలో గీతిక ఉమెన్ హాస్పిటల్ని ప్రారంభించారు. తక్కువ ఖర్చుతో గర్భిణీ స్త్రీలకు వైద్యం అందించాలనే లక్ష్యంతో హాస్పిటల్ ప్రారంభించామని స్రవంతి అన్నారు. గీతిక ఉమెన్స్ హాస్పిటల్ నేను డాక్టర్ స్వప్న గుమ్మడి అండి. విత్ మోర్ దెన్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్తో కొత్తగా నూతనంగా ఈ హాస్పిటల్ ప్రారంభిస్తున్నాము. ఇది మెయిన్ ఈ హాస్పిటల్ మనం మొదలు పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే సామాన్యులకి అందరికీ కూడా వైద్యం అందుబాటులో ఉండాలి, అందరికీ తేలిగ్గా వైద్యం దొరకాలి. అలా 24 గంటలు ఇక్కడ అందుబాటులో ఉంటుంది వైద్యం మనకి. అలాగే అన్ని మోడర్న్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. మనకి థియేటర్కి వస్తే అన్ని సదుపాయాలతో ఇక్కడ థియేటర్లో కావాల్సినవన్నీ మనం ఇక్కడ ఏర్పరచడం జరిగింది. అలాగే లేబర్ రూమ్ కూడా అత్యాధునికంగా LDR బెడ్తో అన్ని కంటిన్యూస్ మానిటరింగ్తో ఫుల్ టైం స్టాఫ్తో కూడా మేము ఇక్కడ ప్రారంభిస్తున్నాము. అలాగే ఓపీ కన్సల్టేషన్ కాకుండా మనకి ఏంటంటే ఇక్కడ పీడియాట్రిక్స్ కూడా ముందు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే క్యాజువాలిటీ రూము, ఎమర్జెన్సీ వార్డు, ఇలా మనకి ICU బెడ్స్ కూడా ఉన్నాయి. 24 hours ల్యాబ్, ఇవన్నీ కూడా ఫార్మసీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. అలాగే అల్ట్రాసౌండ్ మెషిన్ కూడా మనకి ఇక్కడ ఇన్హౌస్ ఉంది. సో స్కాన్లన్నీ కూడా మనకి ఏ టైంలో ఉమెన్స్ హాస్పిటల్ కొత్తగా ప్రారంభిస్తుంది. గీతిక ఉమెన్స్ హాస్పిటల్ నేను డాక్టర్ స్వప్న గుమ్మడి అండి. గీతిక ఉమెన్స్ హాస్పిటల్ ఓపెనింగ్ సందర్భంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. సో సామాన్య ప్రజానీకం దగ్గర నుంచి అందరికీ పర్సనల్గా అందరికీ చాలా కేర్ ఇచ్చి జాగ్రత్తగా వైద్యం చేయడానికి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఇప్పటికి మేము ఫ్యామిలీ మొత్తం మీద 41 మంది డాక్టర్స్ ఉన్నాము. కొత్తగా ఈ హాస్పిటల్ నుంచి కూడా సమాజానికి సేవ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. గీతిక ఉమెన్స్ హాస్పిటల్